వారికోసీల్ అంటే ఏంటంటే మన వరబీజం నుంచి రక్తము బయలుదేరింది ఇలాగ మన పొట్టలోంచి వెళ్ళి కిడ్నీ రక్తనాళాలను కలుసుకొని హార్ట్కి ఆ రక్తం చేరుకోవాలి. ఆ చేరుకునే మార్గంలో కొన్ని కవాటాలు చెడిపోవడం వల్ల రక్తం పైకి వెళ్లకుండా ఈ బీజం దగ్గర అట్లా ఉండిపోయేదాన్ని వారికోసీల్ అంటారు. అట్లా ఉంటే ఇలా చేతికి ఇలా ముట్టుకుంటే చేతికి ఇలా వర్మ్స్ తగిలినట్టు తగులుతాయి. దాంతోపాటు ఒక టెంపరేచర్ పెరగడం వల్ల స్పర్మ్స్ చచ్చిపోయి పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది. దాంతోపాటు సాయంకాలం అయ్యేటప్పటికి వరబీజం లాగినట్టు నిల్చొని పనిచేస్తే కిందకి ఏదో డ్రాగ్ అవుతున్నట్టు బాగా నొప్పిగా బాగా బాధగా ఉంటుంది. ఇది వారికోసీల్ సిమ్టమ్స్. వారికోసీల్ ఈజ్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. అంటే మగవాళ్ళ కారణంగా పిల్లలు పుట్టకపోవడానికి అత్యధిక కారణం వారికోసీల్. ఇకపోతే వారికోసీల్ ట్రీట్మెంట్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు? వారికోసీల్ ట్రీట్ చేయడానికి రెండు విధాలుగా ట్రీట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే కట్ చేసి ఆ వారికోసీల్ యొక్క వెయిన్స్ని తీయడం. అలా తీసేదాన్ని మైక్రో వారికోసీలెక్టమీ అంటారు. మైక్రో వారికోసీలెక్టమీ చేసుకున్న పేషెంట్స్కి అక్కడ కట్ చేయడము, కుట్లేయడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అది చాలా మేజర్ ప్రొసీజరు. దాంతోపాటు చాలామంది కాన్ఫిడెన్స్ తగ్గిపోవడము ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మెడ భాగం నుంచి కానీ లేకపోతే గ్రాయిన్ దగ్గర నుంచి కానీ ఒక చిన్న నీడిల్ పెట్టి లోపల నుంచే వెళ్ళి ఆ టెస్టిక్యులర్ వెయిన్ని బ్లాక్ చేస్తాం. అదొక అరగంట ఆపరేషను. అదైనా అరగంటకి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం ఉండదు. ఇది చేసుకున్న తర్వాత వెంటనే పనులు యథావిధిగా ఆరంభించవచ్చు. ఈ ప్రొసీజర్ సక్సెస్ రేట్ 96% కన్నా అధికం. ఈ ప్రొసీజర్ని వారికోసీల్ ఎంబలైజేషన్ అంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ వైడ్ అంతా కూడాను వారికోసీల్ ఎంబలైజేషన్ చేస్తున్నారు. కట్ చేసి వారికోసీల్ తీసే ఆపరేషన్ ఇంకా ఎక్కడా చేయట్లేదు.